గురువుగారు, వాస్తులో కంపాస్ అని ఉపయోగిస్తూ ఉంటారు కదా! మరి అది ఎలా తెలుసుకోవాలండి? వాస్తు శాస్త్రంలో కంపాస్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాము. మంచి ప్రశ్న వేశారు. అసలు ఈ కంపాస్ ఎక్కడి నుంచి వచ్చింది? గణితం. సుమారుగా ఒక 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల క్రితం ఒక వస్తు రూపంలో తయారు చేయడం జరుగుతుంది. అవునండి. కానీ పూర్వంలో మనం గనక చూసుకున్నట్లయితే ఈ ఓడలు వెళ్ళేటప్పుడు ఇప్పటికి కూడా మనం ఎంత టెక్నాలజీ వాడినా ఓడలకి తప్పనిసరిగా షిప్స్‌కి కంపాసే వాడతారు. విమానాలకు కూడాను కంపాసే వాడుతున్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఎంత యాంగిల్‌లో, ఎంత డిగ్రీస్‌లో వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ప్రేక్షకులు గనక ఆలోచిస్తే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన చోట గనుక చూసుకుంటే రోడ్స్ మీద డిగ్రీస్ యేసుంటాయి. అవునండి. N31 డిగ్రీసు, E41 డిగ్రీసు అట్లా రాసుంటాయన్నమాట. అంటే ఆ యొక్క ఓడ గాని, ఫ్లైట్ గాని ఏదైనా గాని ఇన్ని డిగ్రీస్‌లో ఈ దిక్కులో వెళ్ళాలి. ఇంత యాంగిల్‌లో డౌన్ అవ్వాలి. ఇంత యాంగిల్‌లో అప్ వెళ్ళాలి. ఇవన్నీ కూడాను డిగ్రీస్ ఆధారంగానే చేస్తూ ఉంటుంది. అట్లాగనే మన గృహ నిర్మాణాల్లో కూడా మనకు పూర్వకాలంలో జాగ్రత్తగా గమనిస్తే నార్త్ పాయింట్ ప్రకారంగా నిర్మాణాలు తీసుకోవాలి అసలు. నార్త్ పాయింట్ అంటే ఉత్తరానికి దారంలాగి ఉత్తర ప్రమాణం ప్రకారంగా గృహ నిర్మాణాలు చేపడితే చాలా మటుకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా ఉంటుంది గృహాల్లో. అంటే ఉత్తరానికి ఎందుకు తీసుకోవాలి సార్ అంటే మనకు నార్త్ పోల్‌కి మ్యాగ్నెటిక్ పవరు మనకు ఎనర్జీ లెవెల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం వాడేటువంటి ఏదైతే ఆ ఇన్‌స్ట్రుమెంట్ వాడుతున్నామో కంపాస్ అనే ఇన్‌స్ట్రుమెంటు, ఆ కంపాస్ ఇన్‌స్ట్రుమెంటు నార్త్‌ని మెయిన్ చూపిస్తుంటుంది. ఈస్టు ఇవన్నీ ఏది ఉండదు. అంటే మ్యాగ్నెట్ అక్కడ ఉండేటువంటి భూమి ఉత్తర ధ్రువానికి కంపాస్‌లో ఉండేటువంటి ఆ మ్యాగ్నెటిక్ పోల్‌కి 2 కనెక్ట్ చేసుకొని నార్త్ ఎటువైపు ఉంటుంది అనేది అది చూపిస్తూ ఉంటుంది. ఈసారి మన ఎపిసోడ్స్‌లో ఆ ఇన్‌స్ట్రుమెంట్ పెట్టి మనం చూపిద్దాం ప్రేక్షకులకి. కాబట్టి ఈ కంపాస్ అనేటువంటి ఒక వస్తువు ద్వారా ఈ యొక్క డిగ్రీస్‌ని అంచనా వేసి మన స్థలం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్థలం ఎన్ని డిగ్రీస్‌లో ఉంది అనేది మనం కనుక్కుంటున్నాం. అది ఎన్ని డిగ్రీస్‌లో ఉంటుందో చూసుకొని ఆ డిగ్రీస్ ప్రకారంగా మనం అనాలిసిస్ చేసుకొని గృహ నిర్మాణాలు చేపట్టాలి. అయితే అదృష్టవశాత్తు కావచ్చు, దురదృష్టవశాత్తు ఇప్పుడు కొన్ని స్థలాలు మనకు కంపాస్ ఆధారంగా దొరకకుండా ఉంటుంటాయి. అంటే రోడ్ల యొక్క నిర్మాణాలు గానీ, గ్రామాల యొక్క నిర్మాణం గానీ ఆ నార్త్ పాయింట్ ప్రకారంగా లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఆయా గృహాల్లో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ తప్పనిసరిగా అట్లా లేని పరిస్థితుల్లో కూడా మనం నిర్మాణం చేయవచ్చును. అంటే తప్పకుండా నార్త్ ప్రకారమే ఇల్లు ఉండాలా అంటే అట్లాగేం లేదు. మనకు ఆ డిగ్రీస్ ఓరియంటేషన్ తిరిగే దాన్ని బట్టి మనం గృహం యొక్క నిర్మాణాన్ని దానిలో ఉండేటువంటి ఎమెంటీస్ ఏవైతే ఉంటాయో అంటే వస్తువుల అమరికని ఇందాక చెప్పుకున్నాము అవునండి. క్రితం క్వశ్చన్‌లో. వస్తు రూపేణ ఇది వాస్తుంటే ఆ వస్తువుల యొక్క అమరిక. వస్తువులంటే ఏంటి? మనం అనుకుంటాము ఫ్రిడ్జు, బీరువా, వాషింగ్ మిషను, స్విమ్మింగ్ మిషను, మళ్ళీ అట్లాగనే రైస్ కుక్కర్ ఎక్కడ పెట్టాలి? టెంపరరీ నాన్ లివింగ్ థింగ్స్ అని మనం చెప్పుకుంటున్నాం చిన్నప్పటి నుంచి. అవును. అరే నీ అద్దం ఎక్కడ పెట్టుకోవాలి? ఇవి కాదు వస్తువులంటే గృహ నిర్మాణంలో వాడే వస్తువులు ముఖ్యంగా సింహద్వారము, కిటికీలు, అలమరలు, అట్లాగనే మెట్లు, బాత్రూమ్సు, లిఫ్టు. ఇట్లాంటివి మనకు ఒక 6 రకాల వస్తువులు ప్రధానంగా గృహ నిర్మాణాల్లో ఉంటాయి. ఈ వస్తువుల అమరికని మనం కంపాస్ ఆధారంగా అనాలిసిస్ చేస్తాం. ఈ కంపాస్ ఆధారంగా అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనం ఆ యొక్క గృహ నిర్మాణాన్ని ఎంత స్థలంలో మనం కేంద్రీకృతం చేస్తున్నాము. అంటే ఒక ఏరియా మనం తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణకు ఒక 200 గజాల స్థలం తీసుకుంటున్నాం. ఈ 200 గజాల స్థలంలో మనం ఎంత గృహాన్ని ఏర్పాటు చేయాలి? ఎంత గృహం ఏర్పాటు చేస్తే ఆ గృహంలో ఎనర్జీ లెవెల్ పాజిటివ్ ఎనర్జీ అనేది రికవరీ చేస్తుంది గృహం. అంటే అది బూస్టింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చుండేటువంటి గదిలో నలుగురు ఉంటే ఒక విధంగా ఉంటే, ఇదే గదిలో కనుక ఒక 25 మందిని కూర్చోబెట్టామనుకోండి, ఏమవుతుంది? ఎనర్జీ లెవెల్ మనిషిలో తగ్గుతూ ఉంటుంది. అంటే అవునండి. ఇక్కడున్న గదిలో తగ్గదు. గది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. కానీ మనిషిలో జీవం ఉన్న తగ్గుతది. మనిషిలో ఆ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. సఫికేషన్ వస్తుంటుంది. కొంతమంది బయటకు వెళ్తుంటారు. కొంతమంది వస్తుంటారు. కొంతసేపు ఆ తలుపు తీసి బయట కూర్చోలే గాలాడుతుందంటారు. అంటే మనం ఉండేటువంటి పరిసరాల్లో ఉండేటువంటి మన నమూనా ఏదైతే ఉంటుందో, ఆ నమూనాకు తగ్గట్టుగా మనుషుల్ని అందులో కూర్చోబెడుతున్నాం. ఆ కూర్చోబెట్టేటువంటి క్రమంలోనే మనిషి జీవించేటువంటి క్రమంలోనే ఎక్కడెక్కడ కిటికీలుండాలి, ఎక్కడెక్కడ ద్వారాలుండాలి, వీటన్నింటినీ మనం సమపద్ధతిలో ఆ డిగ్రీస్ ప్రకారంగా మనం మలుచుకోవాలి. ఇక్కడ మనం ఈ డిగ్రీస్ చాప్టర్ అనేది తప్పనిసరిగా చూడాలసలు. ఇవాళ రేపు కొంతమందికి అవగాహన అవుతున్నది.
ఇంకా ఇంకా మనం అవగాహన అయ్యే విధంగా ఎనాలిసిస్ చేసి చెప్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి గృహంలో కూడాను మనకు గాలి వెలుతురు ఏ దిక్కులో రావాలంటే ఆ దిక్కులోంచే వస్తుంది. ఎక్కడి నుంచి మనకు బయటికి వెళ్ళాలో ఆ దిక్కులోంచి బయటకు వెళ్తుంటుంది. తద్వారా ప్రశాంతత, ఆరోగ్యం అనేది ఆటోమేటిక్‌గా ఆయా గృహాల్లో ఉండటం జరుగుతుంది. కాబట్టి కంపాస్ తప్పనిసరిగా వాడాలి.